నమస్కారం జెమినీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండు రాష్ట్రాల సీఎంలతో గవర్నర్ చర్చలు, ఉమ్మడి సమస్యల పరిష్కారాలపై మంతనాలు. పెట్టుబడులతో ముందుకు రండి, ఇండో అమెరికన్ సీఈఓల సదస్సులో మోడీ, ఒబామా పిలుపు. వాఘా బోర్డర్లో భారత్ పాక్ రిట్రీట్, ఆకట్టుకున్న సైనిక విన్యాసం. ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ మృతి, కామన్ మ్యాన్ కు మోడీ, చంద్రబాబు, కేసీఆర్ సంతాపం. వర్షం కారణంగా భారత్ ఆసీస్ మ్యాచ్ రద్దు, ఇంగ్లాండ్తో మ్యాచ్ గెలిస్తేనే ఇండియాకు ఫైనల్ ఛాన్స్. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్, అమెరికా సీఈఓలతో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఆర్థిక రంగం, వీసా తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అటు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపైన ఈ సమావేశంలో చర్చించారు. భారత్ అమెరికా ప్రాజెక్టుల్ని ప్రధాని కార్యాలయం స్వయంగా చూస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తాజ్ ప్యాలెస్ లో జరిగిన భారత్ అమెరికా సీఈఓల సదస్సులో మాట్లాడిన ఆయన ఆర్థిక అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనే సరైన విధానమని, అన్ని సమస్యలకు సుపరిపాలనే పరిష్కారమని తెలిపారు. భారత్ అమెరికా మధ్య సంయుక్త వేదిక ఏర్పాటు చేస్తామన్న మోడీ, భారత్లో పర్యాటక రంగానికి విశేష ప్రాధాన్యత ఉందన్నారు. విధానాల రూపకల్పనలో స్థిరత్వం చాలా అవసరమని ఈ సందర్భంగా మోడీ అభిప్రాయపడ్డారు. సేవారంగ అభివృద్ధిలో భారత్కు విస్తృతమైన పరిధి ఉందని మోడీ తెలిపారు. ఇన్ న్యూ ఏరియాస్ లైక్ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ, renewable energy and defense equipment. Economic resurgence in both countries gives us greater optimism about the future of our ties. అటు భారత్ అమెరికా వాణిజ్య రంగంలో అభివృద్ధి శుభపరిణామమని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో 60% వృద్ధి సాధించామన్న ఒబామా, వాణిజ్యం, పెట్టుబడుల్లో మరింత వృద్ధి సాధించాలన్నది తమ ఆకాంక్ష అన్నారు. వాణిజ్యం, పెట్టుబడుల వృద్ధి వల్ల రెండు దేశాల ప్రజలకు చాలా లాభమన్న ఒబామా, భారత్లో అద్భుత నైపుణ్యం కలిగిన వ్యాపారం విస్తరించి ఉందన్నారు. ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన వారు ప్రపంచమంతటా అద్భుతమైన కంపెనీలు నెలకొల్పారని ఒబామా ఈ సందర్భంగా కొనియాడారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి మిషెల్లీ పాల్గొన్నారు. విపరీతమైన మంచు వర్షం నడుమ దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో 66వ గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీ సమేతంగా హాజరయ్యారు. భారత గణతంత్ర వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. ముందుగా అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ అమర సైనికులకు నివాళులర్పించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాల దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని గణతంత్ర వేడుకల సభాస్థలికి వచ్చారు. తలపాగాతో ఆకట్టుకున్న ప్రధానికి వేడుకలకు హాజరైన ప్రజలు కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం పలికారు. ప్రధాని సైతం చిరునవ్వుతో చేతులు ఊపుతూ వారికి అభివందనం చేశారు. కాసేపటికి బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా వచ్చారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన విశిష్ట అతిథి ఒబామాకు ఘన స్వాగతం లభించింది. ఒబామా, ఆయన సతీమణి మిషెల్లీతో కలిసి రాజ్పథ్కు చేరుకున్నారు. ఆయన వాహనం బీస్ట్ వస్తుంటే దారి పొడవునా ప్రజలు హర్షాతిరేకంతో స్వాగతం పలికారు. ఒబామా దంపతులకు ప్రధాని మోడీ స్వాగతం పలికి సభాస్థలికి తీసుకువెళ్లారు. అనంతరం సభాస్థలికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
మంచు దాదాపు వర్షంలా కురుస్తుండటంతో ముఖ్య అతిథులతో పాటు దాదాపు వేడుకలకు హాజరైన వాళ్లంతా గొడుగులు పట్టుకునో తలపై పుస్తకాలు పెట్టుకునో ఉండక తప్పలేదు. పెరేడ్ మార్గం కూడా మంచుతో తడిసిపోయింది. పతాకావిష్కరణ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీర జవాన్ల కుటుంబాలకు అశోక చక్ర పురస్కారాలను ప్రదానం చేశారు. మేజర్ ముకుంద్ వరదరాజన్, నాయక్ నీరజ్ కుమార్ల తరపున అశోక చక్ర అవార్డులను వారి కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు. షోపియాన్లో ఉగ్రవాదుల కాల్పుల్లో ముకుంద్ వరదరాజన్, కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పులో నాయక్ నీరజ్ కుమార్ అమరులయ్యారు. ఇక భారతదేశ శక్తి ఎటువంటిదో అగ్రరాజ్యాధినేత స్వయంగా తిలకించారు. ఇండియా వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో ఆయనకు తెలిసింది. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు, ఒకేసారి 12 మిసైళ్లను గాలిలోకి పేల్చి విమానాలను ధ్వంసం చేయగల మల్టీ రాకెట్ లాంచర్లు, ఖండాంతర క్షిపణులు, తేలికపాటి ఆయుధాలు, భారీ విధ్వంసం సృష్టించగల బాంబర్లు ప్రదర్శనలో భాగమయ్యాయి. ఆ తరువాత వివిధ విభాగాలకు చెందిన సైనికులు పరేడ్ నిర్వహించారు. తొలిసారిగా మహిళలు ఈ ప్రదర్శనలో భాగం కావడంతో ప్రజలు చప్పట్లతో హోరుతో వారికి స్వాగతం పలికారు. డీఆర్డీఓ తయారు చేసిన ఆకాష్, అగ్ని తదితర క్షిపణులు అందరినీ అలరించాయి. త్రివిధ దళాల పరేడ్ ఆకట్టుకుంది. సైన్యం, వాయుసేన, నావికాదళ బృందాల పరేడ్ ఆకర్షణగా నిలిచింది. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. సంక్రాంతి ఇతివృత్తంగా ప్రదర్శించిన సంక్రాంతి శకటం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాలు ఇతివృత్తంగా సాగిన తెలంగాణ శకటం ఆకట్టుకున్నాయి. ఇక వర్షంతో పాటు చలిగాలులు వీస్తున్నా గణతంత్ర వేడుకలను దగ్గరుండి చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. వీరంతా వర్షంలో తడుస్తూనే గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించడం గమనార్హం. ఇరు రాష్ట్రాల సీఎంలు సంతోషంగా ఉన్నారని 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. 2 రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఉమ్మడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ తేనేటి విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వీరితో పాటు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు, టీఎస్పీసీ చైర్మన్ గంటా చక్రపాణి, పలు పార్టీల నేతలు, అధికారులు, ఇతర ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు. ముందుగానే సీఎం చంద్రబాబు రాజ్భవన్కు చేరుకోగా ఆ తర్వాత సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఇద్దరు సీఎంలను గవర్నర్ నరసింహన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. గవర్నర్ దంపతులకు ఇరువైపులా ఆసీనులైన ఇద్దరు సీఎంలు అందరినీ ఆకర్షించారు. ఇతర ప్రముఖులను పేరుపేరున పలకరిస్తూ గవర్నర్ దంపతులు తేనేటి విందు కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధితో ముందుకు సాగుతాయన్నారు. ఇద్దరు సీఎంలు సంతోషంగా ఉన్నారని, సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారన్నారు. ఎట్ హోమ్ను పురస్కరించుకొని గవర్నర్ ఇద్దరు సీఎంలతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. జెమిని వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. బిజీగా ఉరుకులు, లక్ష్యం కోసం ఒకటే పరుగులు, యాంత్రికమవుతున్న జీవనం, పెరుగుతున్న కాలుష్యం, వీటన్నిటితో మనకు దూరమవుతోంది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎంతో మంది ప్రముఖ వైద్య నిపుణులు లైవ్ ద్వారా మీకు వివరించే కార్యక్రమం హెల్త్ జోన్. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 మీ జెమిని న్యూస్ లో. మాస్టర్, వాళ్ళిద్దరూ ఎందుకు ఆ గొడుగును పట్టుకొని లాస్ట్ లో ఇలా ఊపారు? యాక్చువల్లీ ఈ షోలో సాంగ్ అయిపోయిన తర్వాత జడ్జెస్ నుంచి ఏం కామెంట్స్ వినవలసి వస్తుందో మేము ఏం చెప్పాలని ఆలోచించకుండా నీకు ఏ సమాధానం చెప్పాలనేది ఆలోచించుకుంటూ ఉన్నాం అక్కడ. ప్రతి గురువారం రాత్రి 9 గంటలకు స్వైన్ ఫ్లూ గురించి ఆందోళన పడకండి. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించండి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోండి. దగ్గినా తుమ్మినా కర్చీఫ్ అడ్డు పెట్టుకోండి. మాస్కులు ధరించండి. వ్యాధి లక్షణాలు లేకుండా టీకాలు తీసుకోరాదు. తీవ్రమైన జలుబు, దగ్గు, నొప్పులు ఉంటే సత్వరమే డాక్టర్లను సంప్రదించండి. చిన్న పిల్లలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుంపులకు, సమూహాలకు వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి. పరిశుభ్రత పాటించి స్వైన్ ఫ్లూని అరికట్టండి. కీర్తి, ఏమైంది నీకు? నా చర్మం దద్దుర్లు, పింపుల్స్, జిడ్డుతనం, వీటన్నిటికీ సమూలమైన పరిష్కారం కొత్త డెటాల్ శాండిల్ గ్లూ. దీనిలో డెటాల్ యొక్క నమ్మకమైన రక్షణ ఉంది. అది దాక్కుని ఉన్న కల్మషాలను లోపలికండా శుభ్రపరుస్తుంది. ఇక చందనం, కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికిస్తాయి సహజ మెరుపు.
స్వైన్ ఫ్లూ చాలా ప్రమాదకరమైన వ్యాధి, మనుషుల ప్రాణాలను కూడా తీసేస్తుందంట కదా. మనుషుల ప్రాణాలనే కాదు, మంత్రుల పదవులను కూడా తీసేస్తుంది. యమా డేంజరు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లేటెస్ట్ ఇష్యూ ఏంటి? సిటీ ఆఫ్ డెస్టినేషన్ వైజాగ్ విశేషాలేంటి? వాణిజ్య రాజధాని విజయవాడలో హాట్ డిస్కషన్ ఏంటి? మెట్రో నగరాల మదిని మీ ముందుంచే బులెటిన్ మెట్రో న్యూస్. అసలు తప్పైతే తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే కాంగ్రెస్ పార్టీ? గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది పాపమని లేదా పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడుది పాపమని చెప్పడం అనేది చాలా విడ్డూరం. ఇదంతా అతి పెద్ద నాటకం ఆడుతున్నారు అన్నటువంటి ఆరోపణని వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ప్రజల్ని మరియు పార్టీలు కూడా తప్పుదోవ పట్టిస్తున్నాయి కాబట్టి దాని నుంచి బయటపడేయాలని ఆయన బౌండరీస్ ఫిక్స్ చేశారు. ఒక ప్రాంతాన్ని దూరం చేసుకోవడానికి ఇంకొక ప్రాంతాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించినట్టు కాదు. లేక రాయలసీమ జిల్లాలో పార్టీ బలహీనపడిందని నేను భావిస్తున్నాను. రాష్ట్ర రాజకీయం, కేంద్రం నిర్ణయాలు, జాతీయ వార్తలు, వాణిజ్య వెల్కమ్ బ్యాక్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ సిలబస్ విధి విధానాలపై కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఈ నెల 29న మరోసారి భేటీ కానున్న సిలబస్ కమిటీ తెలంగాణ పరిపాలనకు అనువైన సిలబస్ పొందుపరిచి 30న నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ శరవేగంగా పనిచేస్తోంది. హైదరాబాద్లోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఇప్పటికే 2 సార్లు భేటీ అయిన 29 మంది సభ్యుల కమిటీ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. సిలబస్ కూర్పుతో పాటు పరీక్షల విధానంపై కూడా డిస్కస్ చేశారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షల విధి విధానాల్లో సరికొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో భాగంగా ఏపీ చరిత్రకు సంబంధించిన అంశాల స్థానంలో తెలంగాణ చరిత్ర అంశాలు చేర్చనున్నారు. పాఠ్యాంశాల ఎంపిక, గ్రూప్స్ పరీక్షల్లో విధి విధానాలపై కమిటీ సమావేశాల్లో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న గ్రూప్స్ పరీక్షల పాఠ్యాంశాల్లో స్వల్ప మార్పులు ఉంటాయని కమిటీ చైర్మన్ హరగోపాల్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సూచనలు మాత్రమే ఇస్తున్నామన్నారు. సిలబస్పై తుది నిర్ణయం పబ్లిక్ సర్వీస్ కమిషన్దేనని చెప్పారు. ఏపీ చరిత్ర, ఆర్థిక శాస్త్రం, భౌగోళిక పరిస్థితుల స్థానంలో తెలంగాణ చరిత్ర, ఆర్థిక శాస్త్రం, తెలంగాణ భౌగోళిక పరిస్థితుల అంశాలుంటాయని వెల్లడించారు. పాఠ్యాంశాలు రిపీట్ కాకుండా ఉండే విధంగా కమిటీ దృష్టి సారించనుంది. ఈ నెల 30న కమిటీ నివేదిక సమర్పించనుండటంతో వడివడిగా ముందుకు సాగుతోంది. ఈ సిలబస్ను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేయాలని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు తీవ్ర కసరత్తే చేస్తోంది. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు ఉంటాయని టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ మెంబర్స్ చెప్పారు. ఈ నెల 29న మరోసారి భేటీ అయిన తర్వాత 30న ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందని ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎఫ్ఎన్సీసీలో షూటింగ్ రేంజ్ను మంత్రి ప్రారంభించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షూటింగ్ క్రీడల్లో ఒలింపిక్స్ విజేత గగన్ నారంగ్ ఆధ్వర్యంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో షూటింగ్ రేంజ్ ప్రారంభమైంది. గగన్ నారంగ్ గన్ ఫర్ గ్లోరీ అకాడమీ ఇక షూటింగ్ లో శిక్షణ ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థాయిలో 8 లైన్ల 10 మీటర్ల రేంజ్ కు ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. హీరో నాగార్జున, బ్యాడ్మింటన్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత పుల్లల గోపీచంద్, ఎఫ్ఎన్సీసీ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్, హీరో నాగార్జున, గోపీచంద్, గగన్ నారంగ్ తొలి షాట్స్ కొట్టారు. క్రీడలు ప్రోత్సహించడంలో ముందంజలో ఉంటామని, గగన్ నారంగ్ కు గచ్చిబౌలిలో మరో షూటింగ్ రేంజ్ ను అందించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. Gagan Narang and people like Gopi Chand, sportsmen like Gopi Chand, champions like him, they've in fact succeeded, they've in fact made a mark in spite of government's support. Now with government coming to their aid, I'm sure we'll be able to produce more and more champions. Gagan has been requesting the state government for an academy at the Gachibowli arena. And with government coming to their aid, I'm sure there'll be more and more champions coming our way in Hyderabad, in Telangana. ఎఫ్ఎన్సీసీలో షూటింగ్ రేంజ్ ఏర్పాటు కావడం పట్ల హీరో నాగార్జున హర్షం వ్యక్తం చేశారు.
యువతీ యువకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఎదగాలని ఆయన కోరారు. నేను జనరల్గా బయట వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఈ షూటింగ్ గ్యాలరీస్కి వెళ్తాం, అది జరుగుతుంది. ఇక్కడ మన సిటీలో ఎప్పుడు ఉంటుంది, హైదరాబాద్లో ఎప్పుడు ఉంటుంది అని అనుకుంటూ ఉండేవాడిని. అది తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ షూటింగ్ గ్యాలరీ. పిల్లలకి ఈ టాలెంట్ ఉన్న వాళ్ళకి, ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా వెళ్ళి షూటింగ్ గ్యాలరీ అంటే అది ఈజీ కాదు. అది ఉండటం చాలా వెరీ అడ్వాంటేజెస్. అండ్ అట్ వెరీ యంగ్ ఏజ్ ద టాలెంట్ కెన్ బి డిస్కవర్డ్. అండ్ like he said, we have 86 international events where we won the medals, and it's fantastic. And I'm very happy this is from the city of Hyderabad. తన శిక్షణా సంస్థ పూణేలో అద్భుత విజయాలు సాధించిందని, 80 మందికి పైగా అంతర్జాతీయ క్రీడాకారులను షూటింగ్ క్రీడ అందించగలిగామని గగన్ నారన్ అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న ఈ అకాడమీ షూటింగ్ లో అంతర్జాతీయ క్రీడాకారులను అందిస్తోందని గగన్ నారన్ చెప్తున్నారు. చాలా సంతోషం నాకు, ఎందుకంటే FNCC హ్యాస్ సపోర్టెడ్ అస్. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి నేను ఇక్కడే ప్రాక్టీస్ చేసిన, ఇంకా ఐ వాజ్ brought up here. So very special moment that I'm able to give back to the city అనమాట. And hopefully we will produce more champions from Hyderabad with this small step towards shooting sport. ఇది యాక్చువల్గా వాట్ రేంజ్ this is an international standard 10-meter shooting range, 8 lines, అంటే 8 shooters can shoot at one time. ఇంకా 2 trials ఉన్నాయి, and then World Cup ఉంది. World Cup లో Olympic qualifications ఉంటాయి. So looking forward to qualify for Rio, and looking forward to shoot in Rio. జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఏఎన్ఆర్ గార్డెన్ను అక్కినేని నాగార్జున ప్రారంభించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లేల గోపీచంద్, పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఏఎన్ఆర్ గార్డెన్ ప్రారంభమైంది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గుర్తుగా ఏర్పాటు చేసిన అందాల గార్డెన్ను అక్కినేని నాగార్జున ప్రారంభించారు. ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు, పుల్లెల గోపీచంద్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కినేని వెంకట్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు కీర్తిశేషులు నాగేశ్వరరావు గారి పేరు మీద వారి జ్ఞాపకార్థం చిరస్థాయిగా ఉండేటట్లుగా ఈ ఏఎన్ఆర్ గార్డెన్స్ అనేది ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఫిల్మ్ నగర్ కల్చరల్ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని ఈ బ్యూటిఫుల్ గార్డెన్ తయారు చేయడం జరిగింది. దానికి అక్కినేని నాగేశ్వరరావు గారి పేరుతో ఏఎన్ఆర్ గార్డెన్స్ అని, ఆ గార్డెన్స్ ఓపెన్ చేయడానికి శ్రీ నాగార్జున గారు, వారి సోదరులు వెంకట్ గారు వచ్చారు. ఈ సందర్భంగా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులై ఉండి ఇటీవల మరణించిన నటులు వీరయ్య, సోమయాజులు, ఆహుతి ప్రసాద్ కుటుంబ సభ్యులకు 6 లక్షల రూపాయల చెక్కును నాగార్జున అందించారు. 2010 అక్టోబర్ నుంచి మరణించిన FNCC సభ్యులకు 1,92 లక్షల రూపాయల విరాళాలను అందించినట్లు నిర్మాత FNCC చైర్మన్ కెఎస్ రామారావు చెప్పారు. FNCC ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్ విద్యార్థులు నాగార్జునతో గ్రూప్ ఫోటో దిగారు. జెమినీ వార్తల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. రావుగారు, స్వైన్ ఫ్లూ చాలా ప్రమాదకరమైన వ్యాధి, మనుషుల ప్రాణాలను కూడా తీసేస్తుందంట కదా. మనుషుల ప్రాణాలనే కాదు, మంత్రుల పదవులను కూడా తీసేస్తుంది. యమా డేంజరు. చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోండి. పరిసరాలు, ఇళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోండి. దగ్గు, తుమ్ము సమయాల్లో చేతి రుమాలు నోటికి అడ్డు పెట్టుకోండి. రద్దీ ప్రాంతాలకు వెళ్ళకండి. చలిలో తిరక్కండి. స్వైన్ను పారదోలండి. ఆరోగ్యంగా ఉండండి. కీర్తి, ఏమైంది నీకు? నా
చర్మం దద్దుర్లు పింపుల్స్ జిడ్డుతనం వీటన్నిటికీ సమూలమైన పరిష్కారం కొత్త డెటాల్ శాండిల్ గ్లూ. దీనిలో డెటాల్ యొక్క నమ్మకమైన రక్షణ ఉంది. అది దాక్కుని ఉన్న కల్మషాలను లోపలికండా శుభ్రపరుస్తుంది. ఇక చందనం కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికి ఇస్తాయి సహజ మెరుపు. అసలు తప్పైతే తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే కాంగ్రెస్ పార్టీ? గత ప్రభుత్వంది కాంగ్రెస్ పార్టీది పాపమని లేదా పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడుది పాపమని చెప్పడం అనేది చాలా విడ్డూరం. ఇదంతా అతి పెద్ద నాటకం ఆడుతున్నారు అన్నటువంటి ఆరోపణని వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ప్రజల్ని మరియు పార్టీలు కూడా తప్పుదోవ పట్టిస్తున్నాయి కాబట్టి దాని నుంచి బయటపడేయాలని ఆయన బౌండరీస్ ఫిక్స్ చేశారు. ఒక ప్రాంతాన్ని దూరం చేసుకోవడానికి ఇంకొక ప్రాంతాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించినట్టు కాదు. లేక రాయలసీమ జిల్లాలో పార్టీ బలహీనపడిందని నేను భావిస్తున్నాను. రాష్ట్ర రాజకీయం, కేంద్రం నిర్ణయాలు, జాతీయ వార్తలు, వాణిజ్య సమాచారం, వాతావరణ విశేషాలు, గల్లీ టు ఢిల్లీ ఆల్ ఇష్యూస్ ఒక్క అరగంటలో మీ ముందుంచే ముఖ్య వార్తా స్రవంతి ప్రైమ్ న్యూస్. మన దేశ జనాభా 100 కోట్లకు పైమాటే. సిరి సంపదలతో ఉన్నవారు వందలలోనే, కుబేరులుగా పిలువబడేవారు పదులలోనే. ఎందుకిలా జరిగింది? అదృష్టం కొంతమందిని ఎందుకు వరించింది? మీ పేరులో పవర్ లేకపోవడం వల్ల, మిమ్మల్ని విజేతలుగా చేసే శక్తి మీ పేరులో లేకపోవడం వల్ల. మీ పేరుని మార్చి చూడండి. అదృష్టంతో స్నేహం చేయండి. పవర్ ఆఫ్ న్యూమరాలజీ ప్రతి ఆదివారం ఉదయం 11:30 మీ జెమినీ న్యూస్ లో. క్షేత్రం ఏదైనా క్షాత్రం ఏదైనా గడిచిన చరిత్రకు నడుస్తున్న వర్తమానానికి నిలువుటద్దు. ఏ పక్షమైనా ఏ ప్రాంతమైనా ఏ భావమైనా నిజాలకు నిజాలకు వాస్తవాలకు నిలువుటద్దు. పొంగే నీరులా పండే భూమిలా ఇది స్వచ్ఛం. ఇది జనం నాడి. జెమినీ న్యూస్ 24/7 24 గంటల న్యూస్ ఛానల్. బిజీగా ఉరుకులు, లక్ష్యం కోసం ఒకటే పరుగులు, యాంత్రికమవుతున్న జీవనం, పెరుగుతున్న కాలుష్యం, వీటన్నిటితో మనకు దూరమవుతోంది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎంతో మంది ప్రముఖ వైద్య నిపుణులు లైవ్ ద్వారా మీకు వివరించే కార్యక్రమం హెల్త్ జోన్. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 మీ జెమినీ న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ 51వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. చిన్న వయసులోనే చదువు పెద్దగా లేకపోయినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రామకృష్ణ స్థాపించిన ఎంఎస్ఓ వ్యవస్థ నేడు రాష్ట్రంలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందని బాబు కొనియాడారు. విజయవాడ నగరంలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో జరిగిన స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రామకృష్ణ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పొట్లూరి రామకృష్ణ కేబుల్ రంగానికి చేసిన సేవలు కొనియాడారు. నేడు కేబుల్ రంగం ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆయన తీసుకువచ్చిన సాంకేతిక విప్లవమే కారణమన్నారు. రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లను ఒకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పొట్లూరి రామకృష్ణను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు మనం చూస్తే రామకృష్ణ 1990లోనే అప్పుడప్పుడే సాంకేతిక విప్లవం ఇంత ముందుకు పోలేదు. అప్పట్లో కేబుల్ టీవీ కూడా ఇంత పెద్ద ఆదరణ లేదు. అలాంటిది సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం క్రోడీకరించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆలోచించుకొని ఆ రోజు ఇంటింటికి కేబుల్ టీవీ ఇవ్వాలని 3 లక్షల కిలోమీటర్లు వేగంతో పయనించే ఆకాశ తరంగాల బుల్లితెర మీద తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేసినటువంటి ఒక శక్తివంతమైన ప్రయోగాలు చేసిన వ్యక్తి రామకృష్ణ గారు. ప్రత్యేకతగా కొత్త రాష్ట్రం కొత్త సంవత్సరంలో ఆయన పుట్టినరోజు వచ్చింది కాబట్టి ఎప్పుడు ప్రతి సంవత్సరం లాగానే ఈ జయంతి ఉత్సవాలని నిర్వహిస్తాము. ప్రతి సంవత్సరం మామూలుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తాం. ఈ సంవత్సరం
టోర్నమెంట్తో పాటుగా 28వ తారీఖు నాడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, గుంటూరు సిటీ కేబుల్ ఎండీ కృష్ణమోహన్, విజయవాడ సి ఛానల్ ఎండీ రమేష్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమ, మాణిక్యాలరావు, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సిద్ధ రాఘవరావు, శాసనసభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులకు వయసుతో నిమిత్తం లేదు, ఏ వయసులోనైనా విద్యను అభ్యసించవచ్చని సెయింట్ పాల్ స్కూల్ విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలిపిన స్కూల్కు ఉపాధ్యాయుల వద్దకు తిరిగి విద్యార్థులుగా వచ్చి ఆత్మీయ సన్మానం చేశారు. 35 ఏళ్ల క్రితం విద్యార్థులుగా వెళ్లిన వారు అదే స్కూల్ యూనిఫామ్లో కుటుంబ సమేతంగా పాఠశాలకు వచ్చేయడంతో సందడి నెలకొంది. ఆ విశేషాలు చూద్దాం పదండి. స్కూల్ జీవితం మరవలేనిది. ఆనాటి జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మన పిల్లలకు కూడా ఆ జ్ఞాపకాలను వినిపిస్తాం. మరి 60 ఏళ్ల వయసులో తిరిగి విద్యార్థిలా స్కూల్కు వెళితే ఎలా ఉంటుంది? ఆ మధురానుభూతికి ఆకాశమే హద్దు అంటున్నారు సెయింట్ పాల్ పూర్వ విద్యార్థులు. 1979 ఏడాది విద్యార్థులు స్కూల్ డైమండ్ జూబిలీ వేడుకల్లో భాగంగా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడిన వారందరూ తమ ఉపాధ్యాయుల ముందు విద్యార్థులుగా నిలిచి వారి సేవలకు గురుదక్షిణగా చిరు సత్కారం చేశారు. స్కూల్ ఉత్సవాల్లో భాగంగా 1979 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమారు 90 మంది పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి విద్యాలయానికి రావడంతో సందడి నెలకొంది. స్కూల్ డైమండ్ జూబిలీ వేడుకల్లో భాగం పంచుకోవడం సంతోషంగా ఉందని ఆనాటి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది అరుదైన సంఘటనగా అభివర్ణించారు. ఇటువంటి సంఘటనలు అరుదుగా వస్తాయని, ఇకపై ప్రతి ఏటా ఇటువంటి సంబరాలు నిర్వహిస్తామని చెప్పారు. 1979 బ్యాచ్ ఈ యొక్క ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికోసం చాలామంది కృషి చేసినారు. ఈ కృషి ఇవాళ ఒక్కరోజు కాదు, సుమారు 6 నెలల నుంచి ప్రతి ఒక్క ఇక్కడ ఉందంటే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఈ స్కూల్ నుంచి కాక అంటే ఇక్కడ మన దేశాల నుంచి విదేశాల నుంచి కూడా రావడం జరిగింది. కానీ ఇవాళ వచ్చిన తర్వాత అందరికీ మనం మళ్ళీ పూర్వ విద్యార్థులు ఒకసారి కలిగేది చాలా ఆనందంగా ఉంది మాకంతా. వేలాది మంది జీవితాలకు మంచి పునాది వేసిన స్కూల్ సెయింట్ పాల్ అని ప్రిన్సిపాల్ చెప్పారు. విద్యార్థులుగా వారు చేపట్టిన విద్యార్థుల సమ్మేళనంతో విద్యార్థులకు స్కూల్ యాజమాన్యంకు నూతన ఉత్సాహం నింపిందన్నారు. దేశం గర్వించేలా విద్యార్థులను తీర్చిదిద్దిన సెయింట్ పాల్ స్కూల్ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ పీఆర్ఓ కిరణ్, ఇలా చెప్పుకుంటే వందలు వేల మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చడంలో సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయుల కృషి ఫలితమే అని చెప్పక తప్పదు. వర్షం కారణంగా భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయింది. ముక్కోనపు వన్డే సిరీస్లో భాగంగా సోమవారం జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో రద్దు చేయాలని నిర్ణయించారు. ఇరు జట్లకు చెరో 2 పాయింట్లు వచ్చాయి. ఈ సిరీస్లో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తేనే ఫైనల్ బెర్త్ లభిస్తుంది. భారత్ ఆసీస్ మ్యాచ్కు వరుణుడు పదే ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్ను 44 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన ఆసీస్ టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. టీమిండియా 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసిన సమయంలో మరోసారి వర్షం పడింది. ఆ తరువాత వర్షం తెరిపివ్వకపోవడంతో గ్రౌండ్ చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్ను రద్దు చేశారు. 2 బిగ్ బ్యానర్స్, ఉషా కిరణ్ మూవీస్, ఆనంద్ యార్డ్స్, ఎనర్జిక్ హీరో సందీప్ కిషన్, అందాల భామ సురభి, చక్కని కథతో మెప్పించిన దర్శకుడు కన్మణి, వీరందరి కాంబినేషన్లో రూపొందిన చిత్రం బీరువా. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్స్ వద్ద ప్రేక్షకుల స్పందన ఇప్పుడు చూద్దాం. ప్రేమలో పడ్డా గాలిలో తేలా, ప్రేమలో పడ్డా గాలిలో తేలా. సినిమా చాలా బాగుంది. సందీప్ కిషన్ యాక్షన్ చాలా బాగుందమ్మా. కామెడీ ఓకే సూపర్. ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంది, బాగుంది మూవీ. సినిమా చాలా బాగుంది. ఇది సందీప్ కిషన్కి ఇది ప్లస్ పాయింట్. ఇది సందీప్ కిషన్ సూపర్ కామెడీ.
ఎంబీఏ పూర్తి చేసి 2 ఏళ్ళైంది. కాసింత కష్టపడాలన్న ఇంగిత జ్ఞానం ఉందా నీకు? కష్టపడితే ఏమొస్తుంది? కష్టపడితేనేరా నాలాగా నెంబర్ 1 అయ్యేది. దీన్నేనా నువ్వు లవ్ చేసింది? షీఈ్ మై డార్లింగ్. నిన్నెలా లవ్ చేసింది రైతి? నీకెందుకు చెప్పాలరా? సుకుమార్కి చెప్తే 200% లవ్ అని ఇంకో సినిమా తీస్తాడు. నీకు చెప్తే నువ్వేం తీస్తావు? ఏం తీస్తావు చెప్పు. బాగుంది సినిమా, బాగుంది. సూపర్. బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా. బ్రహ్మాండంగా ఉంది బాబు. అలాగే 10 సార్లు చూడొచ్చు ఈ సినిమా. ఎక్స్ట్రాడినరీ. చాలా ఆఫ్టర్ లాంగ్ టైం వి ఎంజాయ్డ్. మీ నాన్న ఎన్ని బీపీ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదంటే ఎందుకు అనుకున్నా. హలో, ఓలు మాట్లాడుతున్నారు. తలకాయ మాంసం, లివర్ వేపుడు, 4 ఆమ్లెట్లు. కొడుకుని కన్నారా కొనసిలు కన్నారండి? నైస్ ఫిల్మ్, చాలా బాగుంది. సూపర్ పిక్చర్. బాగుందండి సినిమా. బాగుందండి సినిమా, చాలా సూపర్ హిట్ అన్న సినిమా. చాలా చాలా బాగుంది. కేక ఫెంటాస్టిక్ సాంగ్స్ మొత్తం అదరగొట్టి మన్నాడు సందీప్ కిషన్. జెమినీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 2 రాష్ట్రాల సీఎంలతో గవర్నర్ చర్చలు, ఉమ్మడి సమస్యల పరిష్కారాలపై మంతనాలు. పెట్టుబడులతో ముందుకు రండి, ఇండో అమెరికన్ సీఈఓల సదస్సులో మోడీ, ఒబామా పిలుపు. వాఘా బోర్డర్లో భారత్ పాక్ రిట్రీట్, ఆకట్టుకున్న సైనిక విన్యాసం. ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ మృతి, కామన్ మ్యాన్ కు మోడీ, చంద్రబాబు, కేసీఆర్ సంతాపం. వర్షం కారణంగా భారత్ ఆసీస్ మ్యాచ్ రద్దు, ఇంగ్లాండ్తో మ్యాచ్ గెలిస్తేనే ఇండియాకు ఫైనల్ ఛాన్స్. ఇవి జెమినీ వార్తలు. నమస్తే.